నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏడుపులు ఒకసారి చూద్దాము। సాక్షిలో ఈ రోజు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి దావోస్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరియు మన ఐటీ మంత్రిని మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన బృందాన్ని ఉద్దేశించి దారి ఖర్చులు దండగా ₹1 ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో వెనక్కి అనేసి ఒక బ్యానర్ హెడ్డింగ్ వేసి వండి వార్చేశాడు। ఇది కాదు దారి ఖర్చులకు దారి ఖర్చులకు తమరు వెళ్ళినప్పుడు ఏం చేశారో నేను మీకు ఆధారాలతో సహా నేను వివరించే ప్రయత్నం చేస్తాను। ఒక్కసారి ఇక్కడ చూడండి। ఇదేమి నేను సృష్టించినటువంటి డాక్యుమెంట్ కాదు, మీ కరపత్రమైనటువంటి సాక్షిలో వచ్చినటువంటి న్యూసే। మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేసారి దావోస్కి వెళ్ళాడు। ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పేపర్ కటింగ్ ఇది। వైఎస్ జగన్ ఒకసారి పర్యటనతో రికార్డు స్థాయిలో ఒప్పందాలు, కేవలం 11.9 కోట్ల వ్యయంతో వెళ్లి 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్ లో సమావేశాల్లో పాల్గొన్నారు। ఆ సమావేశాల్లో ₹1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు అన్నారు। ఎవరిని కలిచారు? టెక్ మహేంద్ర CEO సిపి గుర్నానీతో మర్యాదపూర్వకంగా భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించేశారు। 200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తి కూడా ప్రారంభించేలా చూశారు। ఇక్కడ చూడండి, 60,000 కోట్లతో ఆదాని గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ వచ్చిందంట। యాడొచ్చిందో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, ఎక్కడ పెట్టారో మీకు ఆ ఆదాని గారికి తెలియాలా? మీకెవరికైనా తెలిసింటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మిగిలిన ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు। ఇది చూడండి, గ్రీన్ కో ₹37,000 కోట్లతో అరబిందో అరబిందో అంటే మన విజయసాయి రెడ్డి గారిది, గ్రీన్ కో అంట 37,000 కోట్లతో, అరబిందో వచ్చి 27,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు దావోస్ లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయంట। ఇక్కడ ఒక నిమిషం చూడండి, గ్రీన్ కో చరిత్ర చూడండి। గ్రీన్ కో గ్రూప్ బిగాన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇట్స్ కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ ఇన్ అక్టోబర్ 2016 లో ముఖ్యమంత్రి ఎవరు? అండ్ కమిషన్డ్ ఇన్ మార్చ్ 2017। ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినటువంటి ఒక కంపెనీని తీసుకెళ్లి దావోస్ కి తీసుకెళ్లి దావత్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ గ్రీన్ కో అంటే ఎవరిదో అనుకోలేదు, చలమల శెట్టి వాళ్ళది, కాకినాడ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి వచ్చి పెట్టుబడులు పెట్టని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినటువంటి ప్రాజెక్టును ఈయనే తీసుకొని వచ్చినట్లు, ఈయనే మాట్లాడినట్లు, ఈయన పడిన కష్టానికి ఆ గ్రీన్ కో వచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకున్నారు। దీన్ని దారి ఖర్చుల దండగా అంటారు। ఆల్రెడీ ఉన్నదాన్ని అరబిందో ఎవరిది? మన విజయసాయి రెడ్డి వాళ్ళది, విజయసాయి రెడ్డి వాళ్ళది ఇక్కడ హైదరాబాద్ లో చేసుకోవచ్చు కదా ఒప్పందము। వాళ్ళని దావోస్ కి తీసుకెళ్లి బిల్డప్ ఇచ్చి అప్పుడే అక్కడే ఒప్పందం జరిగినట్లు 1.26 లక్షల కోట్ల రూపాయలు ఏదో పెట్టుబడులు వచ్చినప్పుడు బిల్డప్ ఇచ్చుకున్నారు। ఇవన్నీ ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు, అడ్రస్ తెలియదు, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు, కానీ పేరుకు మాత్రం పేపర్లో అయితే వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। మీరు నిజంగా అభివృద్ధి చేసింటే మీకు 11 సీట్లు ఎందుకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి। ఇదండి ఈ రోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।